రాష్ట్రంలో పెండింగ్ ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాశాల బంద్‌కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా కళాశాలలు బంద్ ఉంది. ముఖ్యంగా కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఈ రోజు జరగవలసిన ఎగ్జామ్స్‌ను కూడా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. వాయిదా వేసినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏంటి సమస్యలు ఏంటి, ఆ కళాశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి తదితర అంశాలు తెలుసుకొని ఏబీవీపీ నాయకులు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో కూడా ఆ బంద్‌ను పిలుపునిచ్చారు. దీని ఉద్దేశం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా దేనికంటే 11,000 కోట్ల స్కాలర్షిప్లు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. ఆ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి పేద విద్యార్థులకి ఏదైతే అవసరమైనటువంటి ఒక స్కాలర్షిప్లు అందని కారణంగా వాళ్ళు ఇంటర్ డిగ్రీలు పూర్తయిన తర్వాత పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికేట్లు ఆగిపోవడం కారణంగా వాళ్ళ భవిష్యత్తును ఆందోళనకరమైనటువంటి ఒక పరిస్థితిలో ఏర్పడ్డది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మేము దాన్ని అభివృద్ధి పరిచి మరింత స్కాలర్షిప్లు అందించడానికి మేము ప్రోత్సహిస్తామని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈరోజు 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా అసలు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఈ స్కాలర్షిప్ల మీద అసలు ఎలాంటి స్పందన లేకుండా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా కూడా చాలా వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ద్వారా చాలా కళాశాలలు కూడా మూతబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ విద్యార్థుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్పబోతున్నారు, ఏం డిమాండ్ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? ఈరోజు మనకు ఈ యొక్క రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోయింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఓటుతోటి బుద్ధి చెప్పి ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకోసం సాధించుకున్నామో ఆవశ్యకతను తెలియజేసారు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో ఏర్పడిన తర్వాత వాళ్ళు ఈ యొక్క రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చెందడమే కాదు, విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్మూలన చేస్తున్నారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ అందలేక ఆ కళాశాలను నడపలేనటువంటి యాజమాన్యాలు మొత్తానికి మూసేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మన నల్గొండ జిల్లా కేంద్రంలోనే సుమారు 4-5 కళాశాలలు మూతపడినటువంటి సందర్భం మనం చూసాం. ఇలా కళాశాలలు మూతపడితే పేద విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు అందలేక ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు? మీరు కేవలం ఈ కళాశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేకుండా పేద విద్యార్థులు యొక్క చదువుకు భంగం కలిగిస్తున్నటువంటి సందర్భం ఏర్పడ్డది ఈరోజు రాష్ట్రంలో. ముఖ్యంగా కూడా మనం చూసినాం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా బాలికలు బయటకు వచ్చి కూడా ధర్నా నిర్వహించినట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? బీసీ గారికి మీరు ఏం అప్పీల్ చేస్తున్నారు? కేవలం కళాశాలలే కాదు, యూనివర్సిటీ కేంద్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అడుగున సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా గత 4-5 నెలలుగా ఈ వాటర్ సమస్య ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా సమ్మర్ హాలిడేస్ మేము వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసామని చెప్పిండు ఈ వైస్ ఛాన్సలర్ గారు. కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మొన్న గత వారం రోజుల కిందట అమ్మాయిలు బాలికల హాస్టల్లో వాటర్ వసతి సరిగ్గా లేక అర్ధరాత్రి వాళ్ళకు వాటర్ అందక వీసీ గారి భవనం ముందుకు వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించినటువంటి సందర్భం మనం చూసాం. ఈ యొక్క సమస్యలు ఇవే కాకుండా సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఆహారంలో లోపాలు ఉండి ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు యూనివర్సిటీలో ఎదుర్కొంటున్నాం. ఈ యొక్క సమస్యలపైన వీసీ గారికి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు అందజేసినా కానీ ఇప్పటి వరకు కూడా ఆయన కూడా ఎలాంటి పట్టింపు లేకుండా ఈ యొక్క సమస్యలను ఆలోచనలో పెట్టుకోవడం లేదు. వాటర్ సమస్య ఇప్పుడు సాల్వ్ అయిందా, పరిష్కారం అయిందా? వీసీ గారు 2-3 రోజుల్లో క్లియర్ చేస్తామని కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? ప్రస్తుతము అక్కడ టెంపరీగా వాటర్ ట్యాంకులు అనేది ఏర్పాటు చేసిరు. ప్రస్తుతానికి వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు చూస్తున్నారు. రైట్. ముఖ్యంగా కూడా ఈ కళాశాలలకు సంబంధించి ముఖ్యంగా కూడా కళాశాలలో చాలా సమస్యలు, మౌలిక వసతులు ఏదైతే బాత్రూమ్ల విషయంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా కూడా మీరు విజిట్ చేసినప్పుడు ఎక్కువ మీ దృష్టికి వస్తున్న అంశాలు ఏమున్నాయి? ఈరోజు రాష్ట్రంలో ఏ విద్యా వ్యవస్థ చూసుకున్నా, ప్రభుత్వ విద్యా పాఠశాలలు చూసుకున్నా, కాలేజీలు చూసుకున్నా కనీస వసతులు లేకుండా ఈరోజు కాలేజీలు నడుస్తున్నాయి. అదే కనీసం వారు వాష్రూమ్స్ కూడా లేకుండా విద్యార్థులకి వాష్రూమ్స్ కూడా నిర్వహించకుండా విద్యార్థులను చాలా ఇబ్బందికరంగా ఈ ప్రభుత్వం గురి చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వేయకుండా 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. వారి జీవితాలని అంధకారంలో నెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హాయిగా అధికారంలోకి
అధికారంలో పాలన చేస్తుంది. ఈరోజు తెలంగాణలో చూసుకుంటే సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్తోని లబ్ధి పొందుతున్నారు. కానీ ఈరోజు చూసుకుంటే 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వారి జీవితాన్ని అతలకుతలం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపున మేము కోరుకుంటున్నాం. రైట్, ముఖ్యంగా కూడా మీరు చెప్పండి. ముఖ్యంగా కూడా మనం ఏదైతే పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలో కూడా పాఠ్య పుస్తకాలు కూడా బయటనే అమ్ముతున్నారు అనేది కూడా ఒక వస్తుంది. మీరు కూడా అక్కడ విజిట్ చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్ అక్కడ పరిస్థితి? అలా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా మొత్తంలో కూడా కార్పొరేట్ వ్యవస్థ అనేది మొత్తం కూడా ఇది ఏమంటారు, మొత్తం కూడా ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు లేకుండా విచ్చలవిడిగా బుక్కులు అమ్మటంగా కాకుండా ఆ బుక్కులకు ఎలాంటి ఎంఆర్పి ప్రైజులు లేకుండా ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళ యొక్క నెత్తుర్ని ఈరోజు మనం అందరం కూడా చూసుకోవచ్చు. వాళ్ళ యొక్క పైసలను గుంజటం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మొన్నటిదాకా కూడా మనం చూసుకున్నట్టయితే 27,000 ఈ రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉంటే 23,000 పాఠశాలలు దాంట్లో తీసేసి 4,000 పాఠశాలను మాత్రం ఈరోజు ఉంచాలని కుట్రపూరితమైన పన్నాగం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బండింది. ఎందుకంటే ఈ యొక్క రేషనలైజేషన్ పేరుతో ఈ యొక్క పాఠశాలలు తీసేస్తే మరి ఈ యొక్క పాఠశాలలు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ పేరుతో అమ్ముకుందామని చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క సందర్భంగా. ఈరోజు ఏదైతే నువ్వు యొక్క రేషనలైజేషన్ పేరుతో ఈ యొక్క పాఠశాలను నువ్వు తీసేసే పన్నాగం వెంబటే వెనక తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క పాఠశాలలు ఉండటం వల్ల ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా వాళ్ళకి దూరం కాకుండా వాడికి పోయి చదువుకునే పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్రంలో సుమారు 11,000 కోట్ల పైసలు స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని నేను విద్యాశాఖ మంత్రి అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని స్కాలర్షిప్లు విద్యార్థులందరూ కూడా విడుదల చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. విచ్చలవిడిగా ఏదైతే ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఈ బుక్కుల అమ్మకాలను ఎమ్మట కూడా పర్మిషన్ లేని స్కూళ్ళను ఎమ్మట కూడా సీజ్ చేయాలని విద్యాశాఖ అధికారులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా చూసుకున్నట్టయితే నల్గొండ పట్టణంలో అయినా నల్గొండ జిల్లా మొత్తంలో అయినా కూడా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ అనేది కూడా మొత్తం విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క జీవితాలతో ఆడుకునే దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బుక్కుల మీద ఎలాంటి ఎంఆర్పి లేకుండా ఆ యొక్క ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ లేని బస్సులను నడపడం కారణంగా ఈరోజు ఎంతో మంది విద్యార్థులందరూ కూడా అవస్థపడడం జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్టయితే మొన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సోషల్ మీడియా వేదికగా ఒకటి పెట్టిండు. ఏంది ఏ ఫన్ డే విత్ ఫ్యామిలీ అని పెట్టి వాళ్ళ మనవనికి పూరీలు వేసి పెడతా ఉండు. మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుందని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క గురుకుల సంక్షేమ హాస్టల్లో ఎంతో మంది విద్యార్థులందరూ కూడా పౌష్టికాహారం లోపంతో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. మరి నీ మనవడి వయసు అందరూ కూడా ఈ యొక్క విద్యార్థులకు ఉంటుంది. మరి మీ యొక్క విద్యార్థులు నీకు అవుపిస్తలేరని మేము అడుగుతా ఉన్నాము. ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే మద్యం మీద ఉన్న శ్రద్ధ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మీద లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా విద్యాశాఖ మంత్రి నేనని చెప్పుకుంటా ఉన్నాను, కానీ విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న అంటుండో రేషనలైజేషన్ పేరుతో 27,000 స్కూళ్ళని 23,000 కుదిచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 4,000 స్కూళ్ళు ఉంచుతామని. మరి మొన్న కూడా అంటుండే ఏంది మేము మెగా డిఎస్సి పేరుతో 40,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తా ఉంటుండు. మరి ఆ 4,000కి 40,000కి ఏమైనా సంబంధం ఉందా? మరి నువ్వు చదువుకున్నావని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికి కూడా విద్యార్థులకు న్యాయం చేయాలని. లేకుంటే ఏదైతే గతంలో కేసీఆర్ ఏదైతే ఇలా విర్రవీగితే విద్యార్థులు కథన పేరుతోనే నిన్ను కేసీఆర్ని పాతాళంలోకి దిగితే ఈరోజు రాజకీయ సమాధి కట్టడం జరుగుతూ ఉంది. బిడ్డ నీకు కూడా అదే పరిస్థితి వస్తుందని ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ రైట్. ముఖ్యంగా కూడా చూడండి, ఏదైతే గ్రామీణ ప్రాంతాలు అదే మండల స్థాయిలో కూడా ఈ ఫీజులు అధిక భారం మొత్తం కూడా ప్రైవేటు పాఠశాలలో కూడా ఫీజులు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా పేరెంట్స్ ఎవరైతే ఏబీవీపీ మీ దృష్టికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుంది సమస్యలు ఉన్నాయి? అక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ మన బుక్స్ పేరు మీద ఒక్కొక్కరి నర్సరీ పిల్లల దగ్గర నుంచి 4,000 తీసుకుంటున్నారు. నర్సరీ పిల్లలు వాళ్ళకి ఏబీసీలు తప్ప ఏం చెప్పారు, వాళ్ళ దగ్గర నుంచి 4,000 తీసుకుంటున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ మన 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల దగ్గర నుంచి 10,000 12,000
ఓన్లీ బుక్స్ కోసమే 10,000 12,000 తీసుకున్న పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రికి లేడు, విద్యాశాఖ మంత్రి చెప్పుకునేది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ఏబీపీ ప్రశ్నిస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా చూస్తాం ఏబీవీపీ నాయకులు ఒకటే చెప్తున్న పరిస్థితి, ఏదైతే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కూడా వారు ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ప్రైవేటు పాఠశాలలో కూడా చాలా వరకు మౌలిక వసతులు లేవు, కళాశాలలో కూడా మౌలిక వసతులు లేవు అని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయో ప్రైవేటు పాఠశాలల్లో కూడా పాఠ్యపుస్తకాలు బయట పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారు, ఎంఆర్పీ లేకుండా కూడా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారు. వాటిని కూడా వెంటనే నిషేధించాలని కూడా వీరు ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాశాల బంద్ కూడా పిలుపునిస్తున్నామని చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో చూసి మొత్తం కూడా ఎక్కడ సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పాఠశాలలు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు అన్నిటిని కూడా బంద్ చేసే ప్రయత్నం చేస్తాం, ఉధృతం చేస్తామని కూడా ఏబీవీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.